హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఇది చాలా ఈజీ, సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. పైగా చాలా టేస్ట్ కూడా వస్తుంది, టేస్టీగా అనిపిస్తుందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జామున్స్ అంటే ఇష్టం ఉన్న లవర్స్ కోసం ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. జామున్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్యాకెట్స్, పౌడర్స్ అలా యూజ్ చేయకుండా ఇలా ఇంట్లోనే డైరెక్ట్గా చేసుకుని 5 మినిట్స్లో తినేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక బౌల్లో పాలు తీసుకోండి. ఏ బౌల్తో అయితే పాలు తీసుకుంటున్నామో ఆ బౌల్ని పక్కనే ఉంచుకోండి. కరెక్ట్గా 1 కప్ నిండా పాలు తీసుకుని అలా మరిగించుకోవాలి. పొంగొస్తున్నాయి కదా, అలా బాగా మరిగి మనం కప్పు నిండా తీసుకున్న పాలు 3/4 కప్పు వరకు ఉండాలండి. అలా పావు వంతు మరగాలి. అలా మరిగించుకుని పక్కన పెట్టుకోండి. చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, క్వాంటిటీ ఒకసారి చూపిస్తున్నాను. కప్పు నిండా తీసుకున్న పాలు ఇలా మరిగి కొంచెం తక్కువగా వచ్చాయి కదా, వాటిని చల్లారి పెట్టుకుందామండి పక్కనే పెట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుని పక్కనే ఉంచుకోమన్నాను కదా, అదే కప్పుతో పిండి తీసుకోండి. అలా గోధుమ పిండి తీసుకుని ఆ నేతిలో ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇలా నెయ్యిలో ఫ్రై అవుతున్న గోధుమ పిండి మంచి స్మెల్ వస్తుందండి, పచ్చివాసన పోయి. అలా కలర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిలోంచి తీసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి ఆ గోధుమ పిండిని. ఫ్రెండ్స్, జామున్స్ తినాలి అనుకున్నప్పుడు ఎప్పుడు గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ని యూజ్ చేయకుండా ఇలా కూడా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఈజీగా 5 మినిట్స్లో చేసుకుని తినేయచ్చు. అలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న గోధుమ పిండిలోకి 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, ఇది బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, చాలా చిన్న టీ స్పూన్తో చూపిస్తున్నాను నేను. అలా 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా, ఈ 3 కలిపి ఆ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. మనం స్పూన్తో కలుపుకునే కన్నా ఇలా హ్యాండ్తో కలుపుకుంటే నెయ్యిలో ఫ్రై చేసిన పిండి కదా చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా పిండికి పట్టి చక్కగా ముద్దలాగా అవుతుందండి. ఇలా చూడండి, ఇలా అయింది కదా, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మ్యాష్ చేసుకుని మనం కాచి చల్లార్చుకుని పాలు ఉన్నాయి కదా, వాటిని అలా పోసుకొని పిండిలో కలుపుకోవాలండి. అలా స్లోగా కలుపుకోండి. మనం స్పూన్తో కలుపుకునే కన్నా మనం హ్యాండ్తో కలుపుకుంటేనే చక్కగా పిండి ఈవెన్గా కలిసి చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. మనం కరెక్ట్గా తీసుకున్న పాలు అలాగే గోధుమ పిండి క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఎలాంటి వాటర్ కానీ మనం యూజ్ చేయకుండానే పిండి చక్కగా ముద్దలాగా వస్తుంది. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా రౌండ్గా ముద్దలాగా వచ్చింది, చూసారా. మనం నేతిలో ఫ్రై చేయటం వల్ల అలాగే మరిగించిన పాలు పోయటం వల్ల మన చేతికి అస్సలు ఎలాంటి తడి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా పిండి చాలా ముద్దలాగా కనిపిస్తుంది, చూసారా. అలా అయ్యేంతవరకు కలుపుకుని మనకు కావాల్సిన సైజులో బాల్స్లా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక చేతితోనే ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుని తర్వాత అరచేయి పెట్టుకుని అలా షేప్ కోసం రౌండ్ చేసుకోవటం కోసం అలా అరచేయి యూజ్ చేయండి. మనం ఒక చేతితోనే బాల్స్ లాగా చేసేసుకోవచ్చండి. ఇవి పిండి అసలు అంటుకోదు మన చేతులకి, అలాగే క్రాక్స్ కూడా రావండి ఇవి. ఇలా కొన్ని టిప్స్ పాటించి మీరు చేశారంటే మనం స్వీట్ షాప్లో కొనుక్కుని తినే స్వీట్స్ లాగానే చాలా నీట్గా చక్కగా వస్తాయండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయి. నేను కలిపి పెట్టుకున్న పిండికి ఇలా 12 వచ్చినాయి అండి, ఆ సైజుకి 12 వచ్చినాయి. అలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ మాత్రం అసలు ఫ్లేమ్ ఉంచకూడదండి. నూనె కాగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జామున్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. నెయ్యితో ఫ్రై చేసిన గోధుమ పిండి కదా చాలా సాఫ్ట్గా ఉండి కుక్ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకోదండి అస్సలు. ఇలా వేయగానే అలా కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకే మీరు స్టవ్ మాత్రం ఆఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి.
ఆ వేడి నూనెలోనే ఆ హీట్కే ఈ జామున్స్ చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇంకా మనం ఫ్లేమ్ అసలు పెట్టక్కర్లేదు. అలా చూడండి వేసిన వెంటనే ఎలా కలర్ చేంజ్ అయ్యాయో. అలా అయిన వాటిని అన్నిటినీ ఆయిల్ కిందకి జారే వరకు పెట్టుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. అసలు ఆయిల్ వాటికి ఉండకూడదండి. అలా మొత్తం ఆయిల్ కిందకి దిగిపోవాలి. అలా కిందకి జారిన తర్వాత వాటిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పాలు, ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ పంచదార కూడా తీసుకుని, అదే కప్పుతో ఒక కప్ వాటర్ కూడా తీసుకుని అలా స్టవ్ మీద పెట్టుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఇలా పంచదార మొత్తం వాటర్లో కలిసిపోయి ఇలా మరుగుతుంది కదా, వాటర్ మరుగుతున్నాయి కదా, షుగర్ సిరప్ రెడీ అవ్వటానికి ఇంకా దగ్గరకు వచ్చిందండి. ఇంకా మనం ఒకసారి ఒక స్పూన్ తీసుకుని అలా వేళ్ళతో టచ్ చేసి చూసామంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఎక్కువ పాకం రాకూడదండి దీనికి, ఇలా జ్యూసీగానే ఉండాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఆ యాలకులు మొత్తం పాకంలో కలిసే వరకు కలుపుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్న జామున్స్ ఉన్నాయి కదా, అవి ఆ పాకంలో వేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 గంటలు అలాగే చల్లారనివ్వండి. ఇలా చల్లారుతున్నాయి కదా, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోంచి జామున్స్ తీసి వెంటనే పాకంలో వేయకూడదండి. అలా వేసామంటే నెయ్యి ఫ్లేవర్ని డామినేట్ చేసి మనం తిన్నంతసేపు కుకింగ్ ఆయిల్ టేస్టే వస్తాయి. అందుకని మనం తీసిన వెంటనే వేడివేడిగా ఉన్న జామున్స్ని పాకంలో అస్సలు వేయకూడదు. ఆ నూనె మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఆ జామున్స్ డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. మీరేమి అసలు భయపడాల్సిన పని లేదండి. జామున్స్ చల్లారితే పాకం పీల్చుకుంటాయో లేదో అన్న భయం మీకు అక్కర్లేదు. మనం పాకం రెడీ చేసుకునేటప్పుడు అది బాగా మరుగుతూ ఉంటుంది కదా, ఆ వేడికే ఈ జామున్స్ మొత్తం కూడా వేసిన వెంటనే జామున్స్ కూడా వేడై పాకం మొత్తం చక్కగా పీల్చుకుంటాయి. మనం గోధుమ పిండితో చేసినప్పటికీ అసలు ఎవరికీ తెలియదండి. చెప్పే వరకు కూడా తినేవారికి ఎవరికీ తెలియదు గోధుమ పిండితో చేసాము అని మనం చెప్పే వరకు తెలియదు. అంత సాఫ్ట్గా అంత కమ్మగా చాలా బాగుంటాయండి. మీ ఫ్యామిలీలో కూడా అందరికీ నచ్చితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో లాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చూడండి, మనం గోధుమ పిండితో చేసిన జామున్స్ అయినా మన స్పూన్తో కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.